విద్యార్థులు చూపిన కృషి, అధ్యాపకుల పట్టుదల కలయికతో శ్యామ్ ఇన్స్టిట్యూట్ విజయాలు సాధించిందని శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరు తణుకులు శ్యామ్ అన్నారు. ఎందరో ఉద్యోగస్తులను అందివ్వాలని తపనతో 2021లో శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థను స్థాపించి ఎందరో ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో తమ సంస్థ ఎనలేని పాత్ర ఉందని శ్యామ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ నగర్లో ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ విజేతల సభ శ్యామ్ ఇన్స్టిట్యూట్ 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకల కార్యక్రమాన్ని సంస్థ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుళ్లు పరీక్ష ఫలితాల్లో విజయం సాధించి ఉద్యోగం పొందిన విద్యార్థులందరికీ ప్రత్యేకంగా సన్మానం, వారి తల్లిదండ్రులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్యామ్ 25 ఏళ్ల తన సంస్థ పనితీరు, విజయాలను వివరించారు. ఎంతో మందికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం కల్పించాలని, వారి జీవితాన్ని ఉన్నత స్థాయిలో చేర్చాలనే లక్ష్యంతో ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశామన్నారు. చిన్న ప్రదేశంలో ఏర్పాటైన తమ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి నేడు పెద్ద సంస్థగా మారిందన్నారు. ఈ తమ సంస్థ ఉన్నత స్థితికి చేరడంలో అధ్యాపకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు సహకారం మరవలేనిదని శ్యామ్ చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగం సాధించిన విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్ర తెలంగాణలో మొదటి స్థానం సాధించిన విశాఖ జిల్లా అచ్యుతాపురం తొబ్బెర్ల గ్రామానికి చెందిన నానాజీని మొదటి స్థానం పొందిన యువతుల్లో విజయనగరం జిల్లా గడసరి గ్రామానికి చెందిన జి రమ్య మాధురి, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం గుడివడక గ్రామానికి చెందిన ఏపీఎస్పీ స్టేట్ టాపర్ ఎం అచ్యుతరావులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము చాలా పేద కుటుంబానికి చెందిన వారమే కాక తమ కుటుంబాలు ఒక్కొక్కసారి తిండి దొరకని పరిస్థితుల్లో కూడా పస్తులున్న సంగతులను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమలాగే రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఆలీ, మదీనా, శేఖర్, గోవర్ధన్, శ్రీనివాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగనే మాది విజయనగరం జిల్లా దత్తరాజాల మండలం కరసాం గ్రామం. మా పాప చదవడానికి కారణం మా బాబు. అలానే నేను ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఒక గవర్నమెంట్ జాబ్ అనే చిన్నదో పెద్దదో మా పాప అవ్వాలని నా కోరిక. అదేవిధంగా ఆదివారం కూడా నీకు సెలవు ఉండదేటమ్మా అనేసి నేను అంటే, లేదమ్మా మాకు సారు కాకినాడ సారు టెస్టులు అని పెట్టారు, ప్రతి ఆదివారం కూడా టెస్టులు ఉన్నాయి అనేసి ఏ చిన్న దీనికి వచ్చినా సరే, ఇంటికి వచ్చినా, ఊరు వచ్చినా సరే వెళ్ళిపోతుండేది, ఊర్లో ఉండేది కాదు. అలాగనే వాళ్ళ నాన్నగారు లేదని అమ్మ నా బాధ్యత ప్రకారంగా నేను పెళ్లి చేసేస్తాను అనేసి 2 సంవత్సరాల క్రితము నేను పెళ్లి చేసేస్తాను అనేసి అంటే, వద్దమ్మా నేను ఎంతైనా చదువుకుంటాను, నేను ఉద్యోగం సంపాదిస్తాను అని అన్నది. ఆ విధంగా బాబు అమ్మ తను చదువుకొని అని బాబు అన్నాడు. ఆ తర్వాత బాబు బయటకు వెళ్ళి పాపని చదివించి ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు. నాకు కనీసం బయట ప్రపంచం ఏదైనా తెలీదు. ఈ విధంగా పాప కారణం వల్ల నేను రాజమండ్రి వెళ్ళాను, కాకినాడ ఇన్స్టిట్యూట్ సార్ దగ్గరికి కూడా వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు పిల్లలకు చెప్పండి ఈ విధంగా ఏంటంటే, రాత్రి పగలు తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి మీరు ఆ విధంగానే చదువుకొని పాపలాగా స్టేట్ ర్యాంకు ఏదో విధంగా జాబ్ చేయాలని నా కోరిక, నా మనవి తెలియజేసుకుంటూ ఇంకా వినిపిస్తున్నాను. అందరికీ, అలాగే నా ముందున్న పద్ధతి చెల్లెలకి అందరికీ నమస్కారం. నా పేరు జి రమ్య మాధురి, మాది విజయనగరం జిల్లా గడసాం గ్రామం. నేను చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలని నా కోరిక. కాకపోతే డిగ్రీ అయినాక ఏం చేయాలో తెలియక వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం వల్ల అలా 2 years టైం వేస్ట్ అయింది. అలానే నేను 2022 ఇచ్చిన నోటిఫికేషన్లో ఎస్ఐ మిస్ అయింది. ఆ టైంలోనే శ్యామ్ సార్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను, అయ్యో నేను అక్కడికి వెళ్ళలేకపోయానే అని చెప్పేసి. అది నా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఇక్కడికి రావడానికి. అలాగే ఎలా అయినా ఈసారి కానిస్టేబుల్ మిస్ అవ్వకూడదని శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెస్టులు తీసుకున్నాను. అదే నన్ను ఇంత సక్సెస్ ఇచ్చింది నాకు. అలాగే మా అమ్మ గురించి చెప్పాలంటే, మా అమ్మ జయమ్మ అలా చేస్తుంది. ఒక ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండడం అనేది నేను మా అమ్మని చూసి నేర్చుకున్నాను. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నన్ను చాలా కష్టపడి చదివించింది. మా అన్నయ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. కొన్ని కారణాల వల్ల తను ఇక్కడికి రాలేకపోయారు. నా బ్రదర్ అయినా తను నాకు చాలా ఫైనాన్షియల్గా, మెంటల్గా చాలా సపోర్ట్ చేశారు. నేను ఎప్పుడు లోలో ఉన్నా కూడా మోటివేట్ చేసి ఎలా అయినా చదువు, నువ్వు టాప్ స్టూడెంట్వి, నీకు ఎలా అయినా ఉద్యోగం వస్తుంది అనేసి చెప్పేసి నన్ను చాలా మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ అన్నయ్య. అలానే యాస్పిరెంట్స్ అందరూ
సాధిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్యామ్ సార్, థ్యాంక్ యూ శ్యామ్ ఇన్స్టిట్యూట్. వందనాలండి. ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి దీన్ని ఇనాగ్రేట్ చేసినటువంటి మా సార్ ఎస్బిసి కేటీసీ అధినేత ఎస్ ప్రవీణ్ చక్రవర్తి గారు. ఈయన అనేక మంది పేదలకి ఉచితంగా వైద్యాన్ని అలాగే ఉచితంగా విద్యని అందిస్తూ ఉన్నారండి. ఎంతో మంది పేద పిల్లలు మా దగ్గర చదువుకుంటూ ఉన్నారు. ఎంతో మంది పేద విద్యార్థులకి ఈయన ఉచితమైనటువంటి విద్యని వసతిని కలుగజేస్తున్నారు. సో ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అదే విధంగా ఎంతో మంది అనాథలకి కాకుండా పేదలకి నిరుపేదలకి ఎన్నో రకాలుగా సార్ అనేవారు సహాయం చేస్తూ ఉన్నారు. దూర ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాస్ లో కూడా మాకు బోర్వెల్స్ వేసి వాళ్ళకు కూడా నీటి సదుపాయాన్ని అందిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం చొక్క నీరు కూడా లేని చోట ఆయన అంత దూరంగా వెళ్ళి అక్కడ బోర్వెల్స్ వేసి ఎంతో మంది దాహాన్ని ఆయన తీరుస్తున్నారు. అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి పిల్లలను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఉన్నతమైన విద్యని సార్ అందిస్తూ ఉన్నారు. అందుని బట్టి సార్కి ఎంత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఎస్బిసి కేటీసీ నుండి అనేక మంది విద్యార్థులు డాక్టర్స్ గా, ఇంజనీర్స్ గా ఈ రోజు రెడీ అయ్యి ఎన్నో చోట్ల ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఇంకా అనేక మంది విద్యార్థులు ఈ విద్యా సంస్థల నుంచి రాబోతూ ఉన్నారు. మీ చోట ఎవరైనా సరే ఉంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని మా ఎస్బిసి కేటీసీలో జాయిన్ చేసి ఉన్నతమైన విద్యను అభ్యసించేలాగా మీరు సహాయం చేయాలని కోరుతున్నాము. సో ఇందుని బట్టి ఓపెన్ చేసినందుకు సార్కి మరి ముఖ్యంగా మా యువి ఫుడ్స్ ద్వారా వందనాలు తెలియజేస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ ఇనాగ్రేట్ దిస్ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.